రౌద్రం రణం రుధిరం త్రిబుల్ ఆర్ 12 భాషలలో వరల్డ్ వైడ్ గా జనవరి 7న రిలీజ్ కి రెడీ అవుతోంది. రామ్ చరణ్, రామారావు, రాజమౌళి ఈ ముగ్గురు పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరం ఆర్ కావటంతో వర్కింగ్ టైటిల్ గా ఈ ముగ్గురి పేర్లను సూచిస్తూ త్రిబుల్ ఆర్ ప్రచారంలోకి వచ్చింది. సినిమాకి ఫైనల్ గా టైటిల్ కోసం కొన్ని పేర్లను పరిశీలించింది మూవీ టీం. సినీ ప్రియుల నుంచి అభిప్రాయాన్ని కూడా సేకరించింది. ఎక్కువ మంది త్రిబుల్ ఆర్ ని సూచించటంతో దానినే ఫైనల్ చేశారు మేకర్స్. మల్టీ స్టారర్ గా పాన్ ఇండియా కాన్సెప్ట్ తో తుది మెరుగులు దిద్దుకుంది. ఒక చిత్రంలోని హీరోలు, దర్శకుని పేరును సూచించేలా టైటిల్ ఫిక్స్ అయిన తొలి చిత్రం త్రిబుల్ ఆర్ కావటం ఓ విశేషం. దేశంలోని పలు ప్రధాన నగరాలలో త్రిబుల్ ఆర్ మూవీ ప్రమోషన్ ని గ్రాండ్ గా నిర్వహిస్తూ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. సోషల్ మీడియాలో హల్చల్ చేసే ప్రఖ్యాత డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దృష్టి త్రిబుల్ ఆర్ పై పడింది. ఇంకేముంది, ట్విట్టర్లో ఓ ట్వీట్ పడేసి వినోదం చూస్తున్నాడు. వర్మ సినిమాలతోనే కాదు, ట్వీట్లతో సెన్సేషన్ క్రియేట్ చేయటంలో కూడా బాగా ఆరితేరినవాడే. ట్వీట్లు పెట్టడం అంటే స్వీట్లు పంచినంత ఆనందం ఆయనకు. విమర్శ, హాస్యం, వ్యంగ్యం ఆయన ట్వీట్లలో తొంగి చూస్తుంటాయి. అందుకే ఆయన పెట్టిన అనేక ట్వీట్స్ పెను సంచలనాలను సృష్టించాయి. కోవిడ్ గురించి, కోవిడ్ వైరస్ నివారణకు ఇచ్చే వ్యాక్సిన్ గురించి గతంలో ట్వీట్స్ పెట్టారు వర్మ. లేటెస్ట్ వర్జన్ ఒమిక్రాన్ ని, పాన్ ఇండియా మూవీ త్రిబుల్ ఆర్ ని కలిపి ఇటీవల రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ పెట్టారు. ఒమిక్రాన్ ముప్పును నివారించటానికి ప్రభుత్వాలకు ఇచ్చేందుకు తన దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉందని ఆ ట్వీట్లో చెప్పారు వర్మ. కోవిడ్ ని నివారించే 2 డోసుల వ్యాక్సిన్ ని తీసుకున్న వారిని మాత్రమే త్రిబుల్ ఆర్ సినిమా చూసేందుకు అనుమతించాలని ప్రభుత్వాలకు సూచించారు. త్రిబుల్ ఆర్ సినిమా చూడ్డం కోసమైనా ప్రజలు 2 డోసుల టీకా తీసుకుంటారని ఆయన అభిప్రాయం. మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ త్రిబుల్ ఆర్ సినిమా మొదటి రోజునే చూడాలని తహతహలాడతారు. ఆర్జీవీ ట్వీట్ తోనైనా టీకా కోసం శ్రద్ధ తీసుకుంటారేమో చూడాలి మరి. సరదా కోసం పెట్టినా మంచి ట్వీట్ నే పెట్టాడని వర్మని మెచ్చుకుంటున్నారు క్రిటిక్స్.